కౌరవులకు శస్త్ర విద్యలు నేర్పించాడో గురువు ఎవరైతే ఉన్నారో ద్రోణాచార్యుడు అంటారు కదా, ఆయన కౌరవ సేనకు ఎప్పుడైతే భీష్మ పితామహుడు ధర్మయుద్ధం చేసి 10 రోజుల తర్వాత శిఖండిని కారణంగా అంపశయ్యపై ఒరిగి పోతాడో, అప్పుడు ఈ దుర్యోధనుడు ద్రోణాచార్యుని కౌరవ సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా చేస్తాడు. అక్కడ నుంచి ద్రోణుడు నాయకత్వం వహిస్తుంటాడు కౌరవులకు. కాబట్టి దాన్ని ద్రోణ పర్వం అన్నాం. ద్రోణ పర్వం 11వ రోజు మొదలవుతుంది. ఈ 11వ రోజున కర్ణుడు ఏదైతే 1 నుంచి 10 రోజులు భీష్ముడు అవమానించడం చేత యుద్ధ రంగానికి ప్రవేశించలేదో, అంగరాజు కర్ణుడు దుర్యోధనుని స్నేహితుడు, ఆయన 11వ రోజు యుద్ధానికి ప్రవేశిస్తాడు. ఇక ద్రోణ పర్వం మొదలైన తర్వాత ఒక విధంగా భారత యుద్ధంలో అధర్మానికి చోటు మొదలైంది అని